అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనం ఈ వీడియోలో ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్, నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ గురించి చూద్దాము. సో ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్, నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్స్ అనేవి సీక్వెన్స్ డిటెక్టర్స్ లోకి ఎగ్జాంపుల్స్ అంటే టైప్స్ లోకి వస్తాయి అనమాట. సో ఓవర్లాపింగ్ టైప్, నాన్ ఓవర్లాపింగ్ టైప్ సీక్వెన్స్ డిటెక్టర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓవర్లాపింగ్ అంటే ఏంటి అంటే ఇందులోనే ఉంది. సో లాస్ట్ ఫ్యూ బిట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ కెన్ బి పార్ట్ ఆఫ్ ది అనదర్ సీక్వెన్స్ అంటే. సో ఒక సీక్వెన్స్ లో ఉండే లాస్ట్ బిట్స్ అనేవి నెక్స్ట్ సీక్వెన్స్ కి నెక్స్ట్ సీక్వెన్స్ లో పార్ట్ అవుతాయి అనమాట. సో నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటంటే అది ఎలాంటిది ఓవర్లాపింగ్ జరగదు అనమాట. వన్ సీక్వెన్స్ ఇస్ డిటెక్టెడ్ అండ్ ద డిటెక్టర్ ఈజ్ రీస్టార్ట్ అండ్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ న్యూ సీక్వెన్స్. సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయిన తర్వాత సో అది ఏం చేస్తుందంటే రీసెట్స్ అండ్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ న్యూ సీక్వెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ది అనదర్ సీక్వెన్స్, ఇంకొక సీక్వెన్స్ లో పార్ట్ అవుతుంది అనమాట. అదే మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ ఓవర్లాపింగ్ అంటే ల్యాప్ అంటే ఇంకొక దాంతో ఓవర్లాప్ అవుతుంది. సో నాన్ ఓవర్లాపింగ్ అంటే ఎలాంటి ఓవర్లాపింగ్ అనేది జరగదు. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. సో ఓవర్లాపింగ్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్. సో ఇక్కడ మనం సీక్వెన్స్ ఏం తీసుకున్నాం అంటే 1001 అనే సీక్వెన్స్ అనేది మనం కన్సిడర్ చేసుకున్నాం. సో 1001 అనే సీక్వెన్స్ ని అంటే ఈ బిట్ స్ట్రీమ్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఇన్పుట్ సీక్వెన్స్ 1001. సో 1001 001 001 001 11 00 011. సో ఇది ఇన్పుట్ సీక్వెన్స్, ఇది మన బిట్ స్ట్రీమ్. సో అవుట్పుట్ ఏమవుతుందంటే వన్స్ ఆ బిట్ స్ట్రీమ్ ని డిటెక్ట్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1001 బిట్ స్ట్రీమ్ అనేది కరెక్ట్ గా డిటెక్ట్ అయింది. సో లాస్ట్ దగ్గర ఎక్కడైతే డిటెక్ట్ అయిందో అక్కడ 1 అనేది వస్తుంది అనమాట, 001. సో నెక్స్ట్ మనం ముందుగానే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఒకవేళ చూసుకుంటే 0010 ఇది ఆ సీక్వెన్స్ కి మీట్ అవ్వట్లేదు. అందువల్ల ఇది ఏమవుతుందంటే ఇంకొక ముందు బిట్ తోటి ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓవర్లాప్ అవుతుంది. ప్రీవియస్ బిట్ తోటి ఓవర్లాప్ అయిన తర్వాత మళ్ళీ 1001 సరిపోయింది బిట్ స్ట్రీమ్. సో ఇది ప్రీవియస్ ఫస్ట్ బిట్ స్ట్రీమ్. సో ఓవర్లాప్ అయింది. సో అంటే ఈ ఈ ఫస్ట్ బిట్ స్ట్రీమ్ తోటి నెక్స్ట్ సీక్వెన్స్ అనేది ఓవర్లాప్ అయింది, అంటే ప్రీవియస్ సీక్వెన్స్ తోటి నెక్స్ట్ సీక్వెన్స్ అనేది ఓవర్లాప్ అయింది. సో నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ చూసుకునేటట్లుగా అయితే సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ 0010 ఇది ఆ సీక్వెన్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. మళ్ళీ ఇట్ కెన్ ఓవర్లాప్ విత్ ప్రీవియస్ మెసేజ్. దీంతో ఓవర్లాప్ అయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ దీంతో ఓవర్లాప్ అయింది. సో నెక్స్ట్ 0011 ఇది కూడా అవ్వట్లేదు. అందువల్ల మళ్ళీ ఇది ఏమవుతుంది నెక్స్ట్ దాంతో ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఒకసారి మనం ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఓవర్లాప్ దీంతో ఓవర్లాప్ అయింది. సో మనకి సీక్వెన్స్ సరిపోయినప్పుడల్లా ఎండింగ్ దగ్గర 1 రాసుకోవాలి. అవుట్పుట్ సీక్వెన్స్ లో 001 సో నెక్స్ట్ ఇది మళ్ళీ ప్రీవియస్ దాంతో ఓవర్లాప్ అయినా కానీ 1001 సీక్వెన్స్ అనేది సరిపోవట్లేదు. అంటే 11011 అంటే ఇది 1110 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సిందంటే 100. అంటే ఎక్కడైతే మనకి సరిపోవట్లేదో మిగతా దాని దగ్గర జీరోస్ రాసుకోవడం. సో ఇది ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ గురించి. అదే విధంగా నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ ఏంటి అంటే సో వన్ సీక్వెన్స్ ఇస్ డిటెక్టెడ్ 1001 సీక్వెన్స్ అనేది డిటెక్ట్ అయింది. అక్కడ 1 రాసుకున్నాం, 001 సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది కాబట్టి. సో సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయిన తర్వాత ఇట్స్ అగైన్ రీస్టార్ట్ అండ్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ న్యూ సీక్వెన్స్. నెక్స్ట్ 00 ఇవేవి లేవు కాబట్టి నెక్స్ట్ 1 డిటెక్ట్ అయింది, 0 డిటెక్ట్ అయింది, 1 డిటెక్ట్ అయింది, మళ్ళీ అగైన్ సీక్వెన్స్ డిటెక్ట్ అయింది. మళ్ళీ ఎక్కడైతే డిటెక్ట్ అయిందో లాస్ట్ దగ్గర 1 రాసుకుంటున్నాం. మళ్ళీ అగైన్ ఇట్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ 1001 ఇంకెక్కడ ఎక్కడ 1001 ఇంకెక్కడా లేవు కాబట్టి మిగతా అన్నిటి దగ్గర సో జీరోస్ రాసుకున్నాం అనమాట. ఇది సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్లాపింగ్ అండ్ నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ గురించి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి మనం ఆ, ఈ సీక్వెన్స్ డిటెక్టర్ ని ఏ విధంగా మనం చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. ఒక అంటే 1001 అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనం ఫైనల్ స్టేట్ మిషన్ ని ఏ విధంగా డిజైన్ చేస్తాం అన్నది ఒకసారి చూసుకుందాం. అంటే ఓవర్ ల్యాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ తోటి నాన్ ఓవర్ ల్యాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ తోటి మనం ఫైనల్ స్టేట్ మిషన్స్ ఎఫ్ఎస్ఎం అనేది ఏ విధంగా డిజైన్ చేస్తాం అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకునేటట్లుగా అయితే ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ విత్ ద సీక్వెన్స్ ఆఫ్ 1001. సో 1001 దాంతో మనం ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ ని డిజైన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ డిజైన్ చేసుకునేటప్పుడు అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే సార్ జాగ్రత్త చూడండి.
సో డ్రా ద స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, సో ఎందుకోసం మనం ఈ పర్పస్ ఆఫ్ ది సీక్వెన్స్, పర్పస్ ఆఫ్ ది మిషన్ అంటే ఈ ఎఫ్ఎస్ఎం ని ఎందుకోసం డిజైన్ చేస్తున్నాం అనేది స్టెప్ 1 కింద రాసుకోవాలి. ఆ స్టెప్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్ షుడ్ బి రియలైజబుల్ యూజింగ్ ఫైనట్ నెంబర్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. అది ప్రీవియస్ వీడియోలో ఉంది, స్టెప్స్ క్లియర్ గా. కానీ ఇక్కడ మీరు ఎగ్జామ్ లో ఇస్తే స్టెప్ వైజ్ గా రాసుకుంటే బెటర్. స్టెప్ 1 ఎందుకోసం నువ్వు పర్టికులర్ గా ఈ ఫైనైట్ స్టేట్ మిషన్ ని డిజైన్ చేస్తున్నావు అనేది ఇస్తే, ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి రియలైజబుల్ రియలైజబుల్ యూజింగ్ రియలైజబుల్ యూజింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ memory elements. It should be realizable finite number of memory elements. Finite number of memory elements. సో ఇది అసలు నువ్వు ఎందుకోసం ఫస్ట్ డిజైన్ చేస్తున్నావు అన్నది రాయాలన్నమాట, స్టెప్ 1. సో స్టెప్ 2 ఏంటి అంటే, స్టెప్ టూ ఏంటంటే డ్రా ఏ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ని డ్రా చేయాలి. సో స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ని డ్రా చేసుకునేటప్పుడు మనకి ఇచ్చిన బిట్ స్ట్రీమ్ ఏంటి, 1001. అంటే మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 1 2 3 4, 4 స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి ABCD 4 స్టేట్స్ రాసుకుంటున్నాం అనమాట. సో ఇది ABCD. సో ABCD అని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా చూసుకునేటట్లుగా అయితే, సో మొత్తం 4 బిట్ స్ట్రీమ్స్ ని, సో ఫస్ట్ బిట్ స్ట్రీమ్ ఏంటి అంటే, సో మనకి ఇనీషియల్ స్టేట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే ఇనీషియల్ స్టేట్. సో ఇనీషియల్ స్టేట్, స్టార్టింగ్ స్టేట్. సో ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి ఏంటంటే 1 రిసీవ్ అయింది, అంటే 1 బిట్ రిసీవ్డ్ కరెక్ట్లీ. సో సెకండ్ నెక్స్ట్ థర్డ్ దాంట్లోకి ఏంటంటే 10. సో 10 రిసీవ్ అయింది. సో 10 రిసీవ్ అయితే 2 బిట్స్ రిసీవ్డ్ కరెక్ట్లీ. నెక్స్ట్ స్ట్రీమ్ లో ఏంటంటే 100. సో మనం కరెక్ట్ గా అంటే ఇక్కడ ఉండే సీక్వెన్స్ ఇక్కడ మ్యాచ్ అయితే, సో థర్డ్ బిట్ రిసీవ్డ్ కరెక్ట్లీ. సో నెక్స్ట్ రివర్స్ కింద ఫోర్త్ బిట్ రిసీవ్డ్ కరెక్ట్లీ. సో ఫోర్త్ బిట్ లో కూడా మనకి 1 అనే సీక్వెన్స్ కరెక్ట్ గా రిసీవ్ అయింది అనుకోండి, అవుట్పుట్ ఆఫ్ ది సీక్వెన్స్ అనే అవుట్పుట్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది అనమాట. అంటే మొత్తం ఇచ్చిన సీక్వెన్స్, అంటే ఇచ్చిన బిట్ స్ట్రీమ్ ఆర్ సీక్వెన్స్ కరెక్ట్ గా రిసీవ్ అయితే, 1001 అనేది కరెక్ట్ గా రిసీవ్ అయితే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవుట్పుట్ అనేది ఏమవుతుంది, అవుట్పుట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. పైన మనం మాట్లాడుకున్నాం కదా, సో అదే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా. సో అవుట్పుట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో కరెక్ట్ గా బిట్ స్ట్రీమ్ అనేది రిసీవ్ అయితే, సో ఓవర్లాపింగ్ ఆర్ నాన్ ఓవర్లాపింగ్ రెండిట్లో ఏది నువ్వు చూసుకున్నా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1001 అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రిసీవ్, అది బిట్ స్ట్రీమ్ అనేది కరెక్ట్ గా రిసీవ్ అయితే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. మళ్ళీ 1001, సో అవుట్పుట్ 1, 1001 అవుట్పుట్ 1, 1001 అవుట్పుట్ 1. సో ఇలా ఈ విధంగా మనకి రిసీవ్ అయితే, కరెక్ట్ గా రిసీవ్ అయితే మనకి, సో అవుట్పుట్ అనేది మనకి 1 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి అంటే, ట్రాన్సిషన్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత సో మనకి స్టేట్ టేబుల్ అనేది రావాలన్నమాట. సో స్టేట్ టేబుల్ రావాలి. సో స్టెప్ 3 స్టేట్ టేబుల్. సో స్టేట్ టేబుల్ నీకు తెలియాలి అంటే స్టేట్ డయాగ్రామ్ అనేది తెలియాలి. సో ఇది స్టెప్ 3. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది స్టెప్ 3. స్టెప్ 3 స్టేట్ టేబుల్ అనేది డ్రా చేయాలి. డ్రా ఏ స్టేట్ టేబుల్. సో స్టేట్ టేబుల్ మనకు తెలియాలి అంటే, క్లియర్ గా మళ్ళీ నేను చెప్తున్నాను, స్టేట్ టేబుల్ మీకు తెలియాలి అంటే, సో మనకి స్టేట్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అదే డయాగ్రామ్ అనేది స్టేట్ డయాగ్రామ్ అనేది మనకు తెలియాలన్నమాట. సో ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది తెలియాలి. సో స్టేట్ డయాగ్రామ్ తెలిస్తేనే స్టేట్ టేబుల్ అనేది మీరు రాయగలరు. స్టేట్ డయాగ్రామ్ తెలియకుండా స్టేట్ టేబుల్ అనేది మీరు రాయలేరు. స్టేట్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అంటే, సో మొత్తం మనకి ఇచ్చిన స్టేట్స్ ఏంటి, ABCD అంటే మొత్తం 4 స్టేట్స్ ఉంది. సో 4 స్టేట్స్ నీట్ గా ABCD అని రాసుకోండి, ABCD. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, సో క్లియర్ గా చెప్తున్నాను.
చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం కూడా. సో కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఏమీ లేదు. సో ఏ, బి, సి, డి. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏ దగ్గర నుంచి మనకి ఇచ్చిన సీక్వెన్స్ ని కూడా ఇక్కడ పక్కన రాసుకున్నాం. ఇచ్చిన సీక్వెన్స్ 1 0 0 1. 1 0 0 1 అనేది మనకి ఇచ్చిన బిట్ బిట్ సీక్వెన్స్. సో ఫస్ట్ ఏ దగ్గర నుంచి 1 అనేది కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, అంటే 1 అనే సీక్వెన్స్ కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, అంటే ఇన్పుట్ సీక్వెన్స్ లో 1 అనేది వస్తే బి దగ్గరికి వెళ్తుంది. 1 రాకుండా ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, అంటే 1 వస్తే బి దగ్గరికి వెళ్తుంది ఏ దగ్గర నుంచి. అదే 1 రాలేదు, 0 వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ సీక్వెన్స్ 0 వచ్చింది, 0 వస్తే ఏ దగ్గర నుంచి మళ్ళీ ఏ దగ్గరికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, 1 వస్తే ఏ దగ్గర నుంచి బికి వెళ్తుంది. 1 రాలేదు, 0 వచ్చింది, కరెక్ట్ గా రిసీవ్ అవ్వలేదు, ఏ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఏకే వెళ్తుంది. సో వదర్ ద ఇన్పుట్ సీక్వెన్స్ ఇస్ 0, మళ్ళీ ఏ దగ్గర నుంచి ఏకే వెళ్ళింది. అవుట్పుట్ ఏమిటి, అవుట్పుట్ ఏం లేదు కాబట్టి అవుట్పుట్ 0. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అవుట్పుట్ ఏం లేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0. సో ఏ దగ్గర నుంచి కరెక్ట్ గా వచ్చింది, బిట్ స్ట్రీమ్ 1 వచ్చింది, అప్పుడు ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, బి దగ్గరికి వెళ్తుంది. సో ఇన్పుట్ 1, అవుట్పుట్ ఏంటి, 0. ఇన్పుట్ 1, అవుట్పుట్ 0. అంటే ఇప్పుడు బి దగ్గరికి ఏమొచ్చింది, 1 అనే ఇన్పుట్ సీక్వెన్స్ అనేది రిసీవ్ అయింది. బి దగ్గరికి 1 అనే ఇన్పుట్ సీక్వెన్స్ రిసీవ్ అయింది. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాను చూడండి. సో మనకి ఇచ్చిన సీక్వెన్స్ లోనే 1 0 0 1 అనే సీక్వెన్స్ ఇచ్చాడు. 1 అనేది కరెక్ట్ గా రిసీవ్ అయిపోయింది అనుకోండి, ఏ దగ్గర నుంచి బికి వెళ్తుంది. సో 1 అనేది కరెక్ట్ గా రిసీవ్ అవ్వలేదు, 1 అనేది కరెక్ట్ గా రిసీవ్ అవ్వలేదు, అంటే 1 రాలేదు, 0 వచ్చింది ఇన్పుట్ సీక్వెన్స్ లో. అప్పుడు ఏ దగ్గర నుంచి మళ్ళీ ఏకే వెళ్తుంది, ఏ దగ్గర నుంచి ఏకే వెళ్తుంది. అవుట్పుట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి, అవుట్పుట్ ఏమీ లేదు కాబట్టి అవుట్పుట్ మనం 0 కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో అవుట్పుట్ అనేది మనం 0 కింద రాసుకోవాలి. సో ఇప్పుడు బి దగ్గర నుంచి మనకి ఇక్కడ క్లియర్ గా మీరే చెప్పవచ్చు. సో బి దగ్గర నుంచి ఒకవేళ 0 కరెక్ట్ గా రిసీవ్ అయ్యింది అనుకోండి, సో బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, సికి వెళ్తుంది. ఒకవేళ 0 రిసీవ్ అవ్వలేదు, సెకండ్ సీక్వెన్స్ 0, సెకండ్ సీక్వెన్స్ సెకండ్ బిట్ 0, బట్ 0 రిసీవ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది అనుకుందాం. సో 1 వస్తే ఏమవుతుంది, మళ్ళీ బి దగ్గర నుంచి బీకే వెళ్తుంది, బి దగ్గర నుంచి బీకే వెళ్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఇన్పుట్ సీక్వెన్స్ రిసీవ్డ్ 1, బి టు బి, అవుట్పుట్ ఏం లేదు కాబట్టి 0, అవుట్పుట్ ఏం లేదు కాబట్టి 0. సో కరెక్ట్ సీక్వెన్స్ రిసీవ్ అయింది, 0 రిసీవ్ అయింది అనుకోండి, బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, సి. కరెక్ట్ సీక్వెన్స్ రిసీవ్ అయింది, బి దగ్గర నుంచి సి. అవుట్పుట్ ఏం అవ్వలేదు కాబట్టి 0, అవుట్పుట్ ఏం అవ్వలేదు కాబట్టి 0. సో ఇప్పుడు కరెక్ట్ గా రిసీవ్ అయిపోయింది. కరెక్ట్ గా రిసీవ్ అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు నెక్స్ట్ సి దగ్గరికి వచ్చేసరికి ఏం రిసీవ్ అవుతుంది, 1 0. సి దగ్గరికి వచ్చేసరికి 1 0 రిసీవ్ అయ్యింది. సో ఇప్పుడు మీరే చెప్పగలరు, సి దగ్గర నుంచి ఒకవేళ 0 అనేది కరెక్ట్ గా రిసీవ్ అయింది అనుకోండి, సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, సి దగ్గర నుంచి సి దగ్గర నుంచి డికి వెళ్తుంది. వెరీ గుడ్. సో సి దగ్గర నుంచి డికి వెళ్తుంది. సో ఒకవేళ సి దగ్గర 0 కరెక్ట్ గా రిసీవ్ అవ్వలేదు, అంటే 0 రాలేదు, ఒకవేళ 1 వచ్చింది అనుకుందాం. సో 1 వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే సి దగ్గర నుంచి చాలా మంది సి సెల్ఫ్ అవుతుంది అని అనుకుంటారు. సెల్ఫ్ ఎలాగ అవుతుంది, సెల్ఫ్ అవ్వదు కదా. సో అంటే సెల్ఫ్ అవ్వదు, ముందు దానికి వెళ్తుంది, అంటే బి దగ్గరికి మళ్ళీ వెళ్తుంది అనమాట. అంటే సి దగ్గర ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది, బి దగ్గరికి మనకి మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఇన్పుట్ సీక్వెన్స్ 1 అనేది బీది కాబట్టి, ఇన్పుట్ సీక్వెన్స్ అనేది 1 అనేది బీది కాబట్టి మళ్ళీ బి దగ్గరికి పంపిస్తుంది అనమాట. సో ఒకసారి జాగ్రత్త చూసుకున్నట్లయితే, కరెక్ట్ సీక్వెన్స్ 0 రిసీవ్ అయితే 0 రిసీవ్ అయితే ఎక్కడికి వెళ్తుంది, డి దగ్గరికి వెళ్తుంది, అంటే 1 0 0 అనేది డికి పంపిస్తుంది. సో కరెక్ట్ రిసీవ్ అవ్వలేదు, సి దగ్గరికి వచ్చేసరికి సి దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే 1 వస్తే మళ్ళీ బి దగ్గరికి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు సి దగ్గర మనం చూసుకుందాం, 0 కరెక్ట్ గా రిసీవ్ అయింది, కరెక్ట్ గా రిసీవ్ అయితే ఎక్కడికి వెళ్తుందని మనం మాట్లాడుకున్నాం, డి దగ్గరికి వెళ్తుంది. అవుట్పుట్ ఏం లేదు కాబట్టి 0 రాసుకోండి, అవుట్పుట్ ఏం లేదు కాబట్టి 0. సో కరెక్ట్ గా రిసీవ్ అయింది కాబట్టి డి దగ్గరికి వెళ్ళింది. సో కరెక్ట్ గా రిసీవ్ అవ్వలేదు, ఒకవేళ 1 వచ్చింది, 1 వచ్చిందంటే సి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీని
సో బి దగ్గరికి మూవ్ అయింది, సి దగ్గర నుంచి బికి మూవ్ అయింది అనమాట. సో సి టు బి, కరెక్ట్గా రిసీవ్ అవ్వకపోతే సి టు బి మూవ్ అయింది. సో అక్కడ నీకేమైంది, ఇన్పుట్ 1, అవుట్పుట్ ఏంటి 0. ఇన్పుట్ 1, అవుట్పుట్ 0. సో ఇప్పుడు డి దగ్గర నుంచి చూద్దాం. డి దగ్గర నుంచి చూసుకున్నట్లుగా అయితే, సో డి దగ్గర నుంచి మీరే చెప్పవచ్చు. ఒకవేళ 1 అనేది రిసీవ్ అయింది అనుకోండి డి దగ్గర నుంచి, సో డి దగ్గర నుంచి 1 అనేది కరెక్ట్గా రిసీవ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, డి దగ్గర నుంచి 1 కరెక్ట్గా రిసీవ్ అయిపోతే మళ్ళీ ఓవర్లాప్డ్ విత్ ప్రీవియస్ బిట్ 1001, మళ్ళీ నెక్స్ట్ బిట్ ఏమవ్వాలి, ఈ ప్రీవియస్ బిట్ తోటి ఓవర్లాప్ అవ్వాలి. ఈ 1 అనేది ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ కరెక్ట్గా 1 అనేది రిసీవ్ అయితే డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే, సో డి దగ్గర నుంచి మళ్ళీ బికి వెళ్తుంది. 1 అనేది కరెక్ట్గా రిసీవ్ అయితే, రిసీవ్ అవ్వలేదు, 1 అనేది కరెక్ట్గా రిసీవ్ అవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చింది, 0 రిసీవ్ అయింది అనుకోండి, కరెక్ట్గా రిసీవ్ అవ్వలేదు, 0 రిసీవ్ అయింది అనుకోండి. డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే, అంటే ఇప్పుడు 1000, అంటే 1000, ఇది మన బిట్ స్ట్రీమ్ కాదు కాబట్టి మళ్ళీ రీసెట్ చేయమని చెప్పి ఎక్కడికి వెళ్తుంది అంటే ఏ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఏ దగ్గర అంటే ఏంటంటే స్టార్టింగ్ స్టేట్, మళ్ళీ ఇనిషియేట్ చెయ్యు, మళ్ళీ రీసెట్ చెయ్యు అనేసి ఏ దగ్గరికి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ బిట్ స్ట్రీమ్ అనేది కరెక్ట్గా రిసీవ్ అయ్యింది. కరెక్ట్గా రిసీవ్ అయితే మనం ఏమవుతుంది, ప్రీవియస్ బిట్తో ఓవర్లాప్ అవ్వమని చెప్పేసి బి దగ్గరికి పంపించింది. ఒకవేళ 1 కరెక్ట్గా రిసీవ్ అయింది అనుకోండి, 1, సో మొత్తం బిట్ స్ట్రీమ్ అనేది కరెక్ట్గా రిసీవ్ అయిపోతే 1001 అనేది కరెక్ట్గా రిసీవ్ అయిపోతే లాస్ట్ బిట్ కరెక్ట్గా రిసీవ్ అయితే అవుట్పుట్ సీక్వెన్స్లో ఏమొస్తుంది, 1 వస్తుంది. అందువల్ల అవుట్పుట్ దగ్గర ఏంటి రాసుకున్నాం, 1 రాసుకున్నాం. డి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, బి దగ్గరికి మూవ్ అయింది. డి దగ్గర నుంచి బి దగ్గరికి మూవ్ అయింది. ఒకవేళ కరెక్ట్గా రాలేదు, 1000 వచ్చింది, అది మన స్ట్రీమ్, మన బిట్ స్ట్రీమ్ కాదు కాబట్టి మళ్ళీ ఏం చెప్తుంది అది, మళ్ళీ రీస్టార్ట్ చెయ్యు, మళ్ళీ ఇనిషియేట్ చెయ్యు అని చెప్పి ఏ దగ్గరికి పంపిస్తుంది. ఒకవేళ 0 రిసీవ్ అయితే అవుట్పుట్ ఏం, కరెక్ట్ అవుట్పుట్ ఏం రాదు కాబట్టి అవుట్పుట్ దగ్గర కూడా 0 పెట్టుకొని మళ్ళీ ఇనిషియేట్ చెయ్యి, మళ్ళీ రీస్టార్ట్ చేయి అని చెప్పేసి ఎక్కడ పంపిస్తుంది అండి. సో డి దగ్గర నుంచి మళ్ళీ ఏ దగ్గరికి మూవ్ అవుతుంది అనమాట. సో డి టు ఏ, ఇది పర్టికులర్ గా స్టేట్ డయాగ్రామ్. ఈ స్టేట్ డయాగ్రామ్ మీకు డ్రా చేయడం వచ్చేస్తే స్టేట్ టేబుల్ చాలా చాలా ఈజీగా రాయగలరు. స్టేట్ టేబుల్ చాలా ఈజీగా రాయగలరు. సో స్టేట్ టేబుల్ అనేది స్టేట్ డయాగ్రామ్ ని బట్టి రాస్తాం. సో ప్రెజెంట్ స్టేట్ ఏబిసిడి, నెక్స్ట్ స్టేట్ వైల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్కడ ఉంది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే ఏముంది, అవుట్పుట్ సీక్వెన్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే ఏంటి. సో ప్రెజెంట్ స్టేట్, సో ప్రెజెంట్ స్టేట్ దగ్గర నుంచి, సో మనకు అదే టూ స్టేట్స్ లో మనం చెక్ చేసుకుంటాం కదా ఇన్పుట్, అంటే ఇద్దరు 0 అయితే ఏమవుతుంది, 1 అయితే ఏమవుతుంది. సో ఇక్కడ కూడా అవుట్పుట్ 0, ఎక్స్జ్ అంటే ఇన్పుట్ 0 అయితే ఏమవుతుంది, 1 అయితే ఏమవుతుంది అవుట్పుట్, అది రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ ఏబిసిడి, నెక్స్ట్ స్టేట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే, 0 అయితే ఏమవుతుంది, ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏకే వెళ్ళింది. 0 అయితే ఇన్పుట్ సీక్వెన్స్ ఏ దగ్గర నుంచి ఏకే వెళ్ళింది. సో అవుట్పుట్ ఏముంది, 0 ఉంది కాబట్టి 0 రాసుకుంటున్నాం, అవుట్పుట్ దగ్గర 0. నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది, బి దగ్గరికి వెళ్ళింది. ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్ళింది. అవుట్పుట్ సీక్వెన్స్ ఏం తీసుకుని వెళ్ళింది, 0 తీసుకుని వెళ్ళింది కాబట్టి అవుట్పుట్ సీక్వెన్స్ ఇస్ 0. సో నెక్స్ట్ కన్సిడర్ బి స్టేట్. బి స్టేట్ ని కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఇన్పుట్ సీక్వెన్స్ 0 అయితే ఎక్కడికి వెళ్ళింది, సి దగ్గరికి వెళ్ళింది. ఇన్పుట్ సీక్వెన్స్ 0 అయితే సి దగ్గరికి మూవ్ అయింది. ఇన్పుట్ సీక్వెన్స్ 0 కాదు 1 అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, బి దగ్గరికి వెళ్ళింది. సో అవుట్పుట్ ఏం తీసుకొని వెళ్ళింది, ఇక్కడ ఇన్పుట్ సీక్వెన్స్ ఇక్కడ కూడా 0 అయినా 0ఏ అవుట్పుట్, అండ్ 1 అయినా 0 అవుట్పుట్ సీక్వెన్స్ 0. నెక్స్ట్ సీన్ కన్సిడర్ చేసుకుంటే ఇన్పుట్ సీక్వెన్స్ 0 అయితే డి దగ్గరికి వెళ్ళింది. ఇన్పుట్ సీక్వెన్స్ 0 అయితే డి దగ్గరికి మూవ్ అయింది, అవుట్పుట్ 0. అండ్ సో సి దగ్గర నుంచి ఒకవేళ ఇన్పుట్ సీక్వెన్స్ 1 అయితే బి దగ్గరికి వెళ్ళింది. ఇన్పుట్ సీక్వెన్స్ 1 అయితే బి దగ్గరికి వెళ్ళింది, అవుట్పుట్ ఏంటి 0, అవుట్పుట్ 0, 0 రాసుకుంటాం. లైక్ నెక్స్ట్ డి, డిని కన్సిడర్ చేసుకుంటే ఇన్పుట్ సీక్వెన్స్ ఇన్పుట్ సీక్వెన్స్ 0 అయితే ఏ దగ్గరికి వెళ్ళింది. ఇన్పుట్ సీక్వెన్స్ 0 అయితే ఏ దగ్గర మూవ్ అయింది,
అవుట్పుట్ 0. ఇన్పుట్ సీక్వెన్స్ వన్ అయితే డి దగ్గర నుంచి బికి వెళ్ళింది, అవుట్పుట్ 1. ఇక్కడ అవుట్పుట్ 1. జాగ్రత్తగా చూడండి, లాస్ట్ లో కరెక్ట్ గా రిసీవ్ అయితే అవుట్పుట్ సీక్వెన్స్ అనేది 1 వస్తుంది. సో స్టేట్ టేబుల్ అనేది డ్రా చేస్తాం. స్టేట్ టేబుల్ డ్రా చేసిన తర్వాత రిమూవ్ రిడెండెంట్ స్టేట్స్ అంటే ఎక్స్ట్రా స్టేట్స్, అంటే చాలా ఎక్కువ స్టేట్స్ ఉంటే స్టేట్ రిడక్షన్ టేబుల్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. స్టేట్ రిడక్షన్స్ అనేవి అప్లై చేయాలి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే రిడెండెంట్ స్టేట్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి స్టెప్ 4 దగ్గర దేర్ ఈస్ నో రిడెండెంట్ స్టేట్స్ అని రాసేయండి. స్టెప్ 4 ఇలా స్టెప్స్ వైజ్ గా రాస్తే మీకు చాలా ఎక్కువ మార్కులు పడతాయి అనమాట. దేర్ ఈస్ నో రిడెండెంట్ స్టేట్స్. దేర్ ఈస్ నో రిడెండెంట్ స్టేట్స్. ఎలాంటి రిడెండెంట్ స్టేట్స్ అనేవి లేవు. దెర్ ఈస్ నో రిడెండెంట్ స్టేట్స్. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5 అనేది ఏంటి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ని ఏదైనా ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని అనుకొని ఆ ఫ్లిప్ ఫ్లాప్ ప్రకారంగా మనం ఎఫ్ఎస్ఎం ని డిజైన్ చేస్తున్నాం అనమాట. సో సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్. స్టెప్ నెంబర్ 5. స్టెప్ 5. సో హియర్ నేను సెలెక్ట్ చేసుకున్న టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అంటే డి ఫ్లిప్ ఫ్లాప్. సో ఎందుకు డి ఫ్లిప్ ఫ్లాప్ ని కన్సిడర్ చేసుకున్నాం అంటే ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ కింద వస్తుంది కాబట్టి సో డి ఫ్లిప్ ఫ్లాప్స్ లో మనం కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో డి ఫ్లిప్ ఫ్లాప్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. సో హియర్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది డి ఫ్లిప్ ఫ్లాప్ అని రాస్తున్నాం. టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ డి ఫ్లిప్ ఫ్లాప్. సో డి ఫ్లిప్ ఫ్లాప్ ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో డి ఫ్లిప్ ఫ్లాప్ ని కన్సిడర్ చేసుకునేటప్పుడు సో నెక్స్ట్ అందులోనే ఎక్సైటేషన్ టేబుల్ కూడా రాశారు. ఫ్లిప్ ఫ్లాప్ ని కన్సిడర్ చేసుకునేటప్పుడే ఎక్సైటేషన్ టేబుల్. సో ఎక్సైటేషన్ టేబుల్ ఆఫ్ ది డి ఫ్లిప్ ఫ్లాప్. సో డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ రాసుకొని దాన్ని బట్టి మనము ఈ పర్టికులర్ గా సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ కూడా రాయాలన్నమాట. సో ఏ విధంగా రాసుకుంటున్నాం అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇది డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్. ఒకసారి జాగ్రత్త చూసుకుంటే ఇది డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ డీ ఫ్లిప్ ఫ్లాప్. సో దీన్ని బట్టి మనం సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ అనేది ఎలా రాసుకుంటున్నాము, ఎలా డ్రా చేస్తున్నాము అనేది ఒకసారి చూద్దాము. సో సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ అనేది మనం ఏ విధంగా రాసుకుంటున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ ఎక్స్. ఇన్పుట్ ఎక్స్ లో మనం ఏంటంటే తీసుకున్నాము, సో జీరోస్ తీసుకున్నాము, వన్స్ తీసుకున్నాం కాబట్టి మొత్తం టోటల్ ఏబిసిడి అంటే 4 స్టేట్స్ అంటే 4 జీరోస్ 4 వన్స్ కన్సిడర్ చేయాలి. సో 4 జీరోస్ అండ్ 4 వన్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో కన్సిడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పిఎస్ అంటే ఏంటి అంటే ప్రెసెంట్ స్టేట్, ఎన్ఎస్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ స్టేట్. సో 4 జీరోస్ 4 వన్స్ కన్సిడర్ చేసుకున్నాను. సో ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్. సో ప్రెసెంట్ స్టేట్ లో ఏంటి ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ లో ఏ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే సో ఫస్ట్ ప్రెసెంట్ స్టేట్ లో రాసుకుంటున్నాము, నెక్స్ట్ స్టేట్ లో రాసుకుంటున్నాం. ఇంకా సింపుల్ గా రాసుకోవాలనుకుంటే సో 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, 7 వరకు నంబర్స్ రాసుకోండి. 000 001 010 011 100 101 110 111. సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. 7 వరకు మనం నెంబర్స్ అనేవి మనం రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్ దగ్గరకు వచ్చేసరికి ప్రెసెంట్ స్టేట్ దగ్గర నుంచి నెక్స్ట్ స్టేట్. సో నెక్స్ట్ స్టేట్ దగ్గరకు వచ్చేసరికి ఒకసారి చూసుకునేటట్లుగా అయితే ఇక్కడ ప్రెసెంట్ స్టేట్ లోని ఎక్స్ ఈక్వల్ టు 0 0 0 ఏ బి సి డి. మళ్ళీ అదే విధంగా ఎక్స్ ఈక్వల్ టు 1 1 ఇన్పుట్ దగ్గర ఏ బి సి డి ఆ విధంగా రాసుకున్నాను. 00 01 10 11 00 01 10 11 లేదా ఇలా కాకుంటే మీకు గుర్తుండేటట్లుగా 000 001 010 011 100 101 110 111. అలా కూడా గుర్తులేదు. ఇన్పుట్ టు ప్రెజెంట్ స్టేట్ ఎక్కడ వరకు మాత్రమే చూసుకోండి. ఇన్పుట్ టు ప్రెజెంట్ స్టేట్ ఎక్కడ వరకు. సో ఫస్ట్ ఇన్పుట్ అంటే ఎక్స్, ప్రెజెంట్ స్టేట్ లోని క్యూ వన్ క్యూ నాట్. ఎందుకు క్యూ వన్ క్యూ నాట్ రాసుకుంటున్నాం అంటే సో జనరల్ గా డీ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి
డి ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి రెండు వస్తాయి అనమాట. సో అందువల్ల మనం Q1 Q0 అనేది రాసుకుంటాం అనమాట. అంటే Q1 Q1 బార్ అంటే ఇలా. సో క్యూ బార్ వస్తుంది కాబట్టి సో దాని ప్రకారంగా మనం డి ఫ్లిప్ ఫ్లాప్ లోని సో దాని ప్రకారంగా మనం Q1 Q0 రాసుకుంటున్నాం. ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్. నెక్స్ట్ స్టేట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ స్టేట్ లో నీకు ఏంటేంటి వచ్చాయి, నెక్స్ట్ స్టేట్ లోని ఏంటేంటి వచ్చాయో అవి రాసుకుంటున్నాం అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర నీకు నెక్స్ట్ స్టేట్లో ఏంటి వచ్చింది, ఏ వచ్చింది. ఏ అంటే ఏంటి, జీరో జీరో. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర నెక్స్ట్ స్టేట్లో ఏంటి వచ్చింది, సి వచ్చింది. సి అంటే ఏంటి, 1 0. సో సి అంటే ఇక్కడ నేను పక్కన రాస్తాను ఇంకా గుర్తుంటుంది మీకు ఈజీగా. ఏ అంటే 0 0, బి అంటే 0 1, సి అంటే 1 0, డి అంటే 1 1. సో ఈ విధంగా ఆ, ఇక్కడ ఫస్ట్ దగ్గర మీకు ఏ వచ్చింది. ఏ అంటే 0 0. నెక్స్ట్ దగ్గర సి వచ్చింది. మీకు ఇంకా సింపుల్ గా గుర్తుండాలి అంటే పైన ఇది కూడా చూపిస్తుంది. సో ఏ, సి, డి, ఏ, బి, 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 ఏసిడిఏ బిబి బిబి. అందువల్ల ఫస్ట్ ఏ అంటే 0 0, సి అంటే 1 0, డి అంటే 1 1. నెక్స్ట్ ఏ వచ్చింది మళ్ళీ. ఏ అంటే 0 0, ఏసిడిఏ, ఏసిడిఏ. నెక్స్ట్ అన్ని బీలే కాబట్టి 0 1 0 1 0 1 0 1 రాసుకుంటున్నాం. 0 1 0 1 0 1 0 1. సో ఇప్పుడు అవుట్పుట్ అవుట్పుట్ కూడా మనకు వస్తుంది కాబట్టి అవుట్పుట్ లో ఏంటి, సో మొత్తం లైన్ గా 4 zeros, 0 0 0 లాస్ట్ లో 1. 1 2 3 4 5 6 7, 7 zeros లాస్ట్ లో 1. సో ఇక్కడ మనం అది కూడా అలాగే రాసుకుంటున్నాం. 7 zeros లాస్ట్ లో 1. ఇక్కడ ఇన్పుట్ టు ద ఫ్లిప్ ఫ్లాప్. సో ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ అనేది ఏ విధంగా రాసుకుంటున్నాం అంటే బేస్డ్ ఆన్ ది ఎక్సైటేషన్ టేబుల్ ని బట్టి మనం రాసుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. బేస్డ్ ఆన్ ది ఎక్సైటేషన్ టేబుల్ బట్టి మనం ఇన్పుట్ సీక్వెన్స్ అనేది రాసుకుంటున్నాం అనమాట. సో ఇది ప్రెసెంట్ స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్. Q1 బార్, Q1 బార్. అదేవిధంగా Q0 బార్. సో Q1 బార్ ని మనం కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ రెండు జీరోలు అయితే చూడండి, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది. సో బోత్ ఆర్ 0 0. సో ఇక్కడ నీకేంటి, బోత్ ఆర్ 0 0 అయితే సో డి అనేది జీరో. సో డి దగ్గర మనం జీరో రాసుకుంటున్నాం. సో డి దగ్గర మనం జీరో రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ది 0 1. 0 1 అయితే 1, 0 1 అయితే 1. నెక్స్ట్ 1 1. సో 1 1 అయితే మళ్ళీ 1, 1 1 అయితే 1. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే 1 0, 1 0 అయితే 0. నెక్స్ట్ 0 0, 0 0 అయితే 0. నెక్స్ట్ 0 0, 0 0 అయితే మళ్ళీ అగైన్ 0. నెక్స్ట్ 1 0, 1 0 అయితే 0, 1 0 అయితే నెక్స్ట్ 1 0, 1 0 అయితే మళ్ళీ 0. సో ఇది ఎక్సైటేషన్ టేబుల్ అనేది మనం ఈ విధంగా రాసుకుంటున్నాం అనమాట. సో బార్ అనుకుంటారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా కోసం రఫ్ చేస్తున్నాను. సో ఎక్సైటేషన్ లో మనం D1 అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది తెలుసుకున్నాం. బేస్డ్ ఆన్ ది ఎక్సైటేషన్ టేబుల్ బట్టి మనం ఈ విధంగా తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే Q0 Q0 బార్. Q0 బార్ ని కన్సిడర్ చేసుకుంటే D0 అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నీకున్నది ఏంటంటే ఫస్ట్ జీరో ఉంది, నెక్స్ట్ అదేవిధంగా జీరో ఉంది. 0 0 అంటే ఏంటి, జీరో జీరో రాసుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఏముంది, 1 ఉంది, ఇక్కడ జీరో ఉంది. 1 0 అంటే జీరో జీరో రాసుకుంటున్నాం. నెక్స్ట్ జీరో ఉంది, 1 ఉంది. 0 1 అంటే ఏంటి, 1 1 కాబట్టి 1 రాసుకుంటున్నాం. నెక్స్ట్ 1 ఉంది, జీరో ఉంది. 1 0 అంటే ఏంటి, జీరో కాబట్టి జీరో రాసుకుంటున్నాం. నెక్స్ట్ 0 1, 0 1 అంటే 1 1 రాసుకున్నాం. నెక్స్ట్ 1 1 అంటే 1 కాబట్టి 1 రాసుకున్నాం. అగైన్ 0 1, 0 1 అంటే ఏంటి, 1 కాబట్టి 1 రాసుకుంటాం. నెక్స్ట్ 1 1 అంటే ఏంటి, 1 కాబట్టి 1 రాసుకుంటున్నాం. సో ఇది ఈ విధంగా మనం D1 D0 ని అసైన్ చేసుకుంటున్నాం అనమాట. సో D1 ని D0 ని అసైన్ చేసుకొని అంటే లైక్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ది ఎక్సైటేషన్ టేబుల్ ని బట్టి అవి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఎక్సైటేషన్ టేబుల్ ని బట్టి మనం అది ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి పర్టికులర్ గా సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ అనేది మనకి పర్టికులర్ గా ఈ సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ స్టెప్ నెంబర్ 6. స్టెప్ నెంబర్ 6 అనేది మనం
సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ బట్టి మనం రాసుకుంటున్నాం. సో స్టెప్ నెంబర్ 5 ఒకసారి చూద్దాం. ఏ నా స్టెప్ 4 రాసాం కాబట్టి సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ అనేది స్టెప్ నెంబర్ 5 కింద రాసుకోవాలి. స్టెప్ 5 టైప్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ వెల్ యాజ్ సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్. సో ఇందులోనే స్టెప్ నెంబర్ 5 టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ ఎక్సైటేషన్ టేబుల్ వస్తుంది. స్టెప్ నెంబర్ 6 బులియన్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో స్టెప్ నెంబర్ 6 ఫైండ్ ద బులియన్ ఈక్వేషన్స్. సో ఇక్కడ మనకి స్టెప్ నెంబర్ 6 దగ్గర బులియన్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా చూద్దాం. ఇది స్టెప్ 6 ఇక్కడ రాస్తున్నాను నేను. స్టెప్ 6 ఈ స్టెప్స్ అనేవి రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఫైండ్ ద బులియన్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్. ఫైండ్ ద బులియన్ functions find the boolean functions for each flip-flop. Find the boolean function for each flip-flop. సో ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ కి బులియన్ ఫంక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా. సో ఇన్పుట్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్స్, Q1, Q0 ఇవి ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ ఇక్కడ 0 0 0 1 1 1 1 0, ఇక్కడ 0 1 కే మ్యాప్ 8 వేరియబుల్ కాబట్టి సో మనం ఈ విధంగా 8 వేరియబుల్ కే మ్యాప్ అనేది మనం రాసుకుంటున్నాం అనమాట. అంటే 3 అంటే 2 to the power of 3 అంటే ఎంత మనకి 8 కాబట్టి 8 రాసుకుంటున్నాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫర్ D1, ఫర్ D0, ఫర్ Y. ఇది ఫస్ట్ది ఫర్ D1ది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో D1లో ఇచ్చినవి ఏంటి అంటే 0 1 1 0 0 0 0. సో ఇక్కడ మనం చూసుకుంటే జాగ్రత్తగా చూడండి, ఈ కే మ్యాప్ కి దానికి లింక్ ఉంటుంది. ఒకసారి జాగ్రత్త చూసుకుంటే 0 1 1 0 0 0 0 0. సో 0 1 0 1. నెక్స్ట్ ఈ 1 అనేది లాస్ట్కి వెళ్తుంది కదా. సో 0 1 1 0. నెక్స్ట్ 0 1 1 0. నెక్స్ట్ 0 0 0 0 0 0 0 0. నెక్స్ట్ ఫర్ D0 కి ఒకసారి చూడండి 0 0 0 0 1 0 0 0 1 0. నెక్స్ట్ 1 1 1 1 1 1 1 1. సో ఈ విధంగా మనం రాసుకుంటున్నాం అనమాట. సో ఫర్ D0 D1కి రాసుకున్న తర్వాత ఫర్ వైకి కూడా రాసుకోవాలి. సో ఫర్ వైని చూసుకునేటట్లుగా అయితే 0 0 0 0. నెక్స్ట్ 0 0 0 1. అంటే ఇక్కడ 0 0 లాస్ట్లో 0 వస్తుంది, ఈ 1 అంటే ముందుకు వస్తుంది 1. అదే కే మ్యాప్స్ని బట్టి రాసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ 1 1 కాబట్టి 1 1 ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న కే మ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో కే మ్యాప్స్ ని బట్టి బులియన్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో బులియన్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్. సో బులియన్ ఫంక్షన్స్ ని ఏ విధంగా డ్రా చేసుకుంటున్నాం, ఏ విధంగా రాసుకుంటున్నాం అంటే సో ఇది D1ది. సో D1ది మ్యాపింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక ఓన్లీ 1 1 ఉంది కాబట్టి ఇది ఒక మ్యాపింగ్. సో ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఇది ఒక మ్యాపింగ్. సో ఇప్పుడు D1 ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి ఎక్స్ బార్, ఇది ఎక్స్ బార్, ఇది Q1 బార్ Q0, ఎక్స్ బార్ Q1 బార్ Q0. నెక్స్ట్ సెకండ్ అది ప్లస్ ఎక్స్ బార్ Q1 Q0 బార్ X1 ఎక్స్ బార్ Q1 Q0 బార్. సో ఈ విధంగా మనం రాసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చూసుకునేటట్లుగా అయితే ఈ రెండిట్లో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, ఎక్స్ బార్ని కామన్ తీయొచ్చు. ఎక్స్ బార్ని కామన్ తీస్తే Q1 బార్ Q0 ప్లస్ Q1 Q0 బార్. సో ఇప్పుడు ఎక్స్ బార్ని కామన్ తీస్తే ఇది ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ రూపంలో ఉంది. సో ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అంటే ఏంటి, ఏ XOR బి. అంటే ఇక్కడ మనం Q1 XOR Q0 రాసుకోవచ్చు కదా. సో Q1 XOR
క్యూ నాట్, ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అంటే ఏంటి, క్యూ వన్ ఎక్స్ ఆర్ క్యూ సో ఎక్స్ బార్, ఈ విధంగా రాసుకుంటున్నాం. సో ఇది D1 ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయింది. సో డి నాట్, సో సారీ డి నాట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డి నాట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఇవన్నిటికి కలిపి ఒక సెట్ కింద రాసుకుంటున్నాం. సో ఇదంతా కలిపి ఒక సెట్ కింద ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటి అంటే ఎక్స్, సో ఎక్స్ రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి ఒక మ్యాపింగ్ చేస్తున్నాం. ఈ రెండింటిని కలిపి మ్యాపింగ్ చేసుకునేటప్పుడు సో ఈ రెండు పోతున్నాయి. సో పైన ఏదైతే ఉందో అది రాసుకుంటున్నాం. సో Q1 Q0 బార్, సో పైన ఉన్నది రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఓన్లీ వన్ సింగిల్ వన్ కాబట్టి సో ఓన్లీ వన్ సింగిల్ మ్యాపింగ్ తీసుకుంటున్నాం. సో అక్కడ ఏముంది ఎక్స్, సో ఎబో ఉన్నవేంటి Q1 Q0, సో Q1 Q0. సో ఇప్పుడు వచ్చిన బులియన్ ఈక్వేషన్స్ బట్టి ఫైనల్ గా లాస్ట్ స్టెప్ నెంబర్ ఎంత అది, స్టెప్ నెంబర్ 6 బులియన్ ఈక్వేషన్స్. సో స్టెప్ నెంబర్ 7 లాజికల్ డయాగ్రామ్. సో స్టెప్ నెంబర్ 6 బులియన్ ఫంక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. స్టెప్ నెంబర్ 7 ఏంటి అంటే డ్రా ఏ లాజికల్ డయాగ్రామ్. సో లాజికల్ డయాగ్రామ్ ని డ్రా చేయడం. సో స్టెప్ నెంబర్ 7, స్టెప్ 7 లాజికల్ డయాగ్రామ్. సో లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తుంది. సో లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తున్నాం అంటే వచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేయవచ్చు. సో వచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ బట్టి నేను లాజిక్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకునేటట్లయితే టూ ఫ్లిప్ ఫ్లాప్స్, ఆ టూ ఫ్లిప్ ఫ్లాప్స్ మనం డి ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి డి ఫ్లిప్ ఫ్లాప్ ది రాసుకుంటున్నాం. సో డి ఫ్లిప్ ఫ్లాప్స్ రాసుకుంటున్నాం. సో D1, D0 ఒకటి. సో ఇక్కడ Q0 Q0 బార్, Q1 Q1 బార్ అంటే ఇది ఫ్లిప్ ఫ్లాప్ నెంబర్ 0, ఇది ఫ్లిప్ ఫ్లాప్ నెంబర్ 1 అని అనుకుందాం. సో ఈ విధంగా నెక్స్ట్ ఎక్స్ బార్ కూడా వచ్చాయి కాబట్టి ఒకటి ఎక్స్ నాట్ గెట్ అప్లై చేసి ఎక్స్ బార్, సో రెండు డ్రా చేసుకుంటున్నాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సో మనకి D0కి వచ్చిన ఈక్వేషన్, D1కి వచ్చిన ఈక్వేషన్, వైకి వచ్చిన ఈక్వేషన్స్ ని మొత్తం మూడింటిని రాసుకుంటున్నాను అనమాట. సో D1కి వచ్చిన ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేయవచ్చు, నేను సింప్లిఫై చేయకుండా డ్రా చేస్తాను. మరి ఇంకా ఈజీగా సింప్లిఫై చేసి కూడా డ్రా చేయవచ్చు. ఇది ఫైనల్ గా వచ్చిన సింప్లిఫైడ్ ఈక్వేషన్. సో ఎక్స్ బార్ కి నెక్స్ట్ చెప్తాను ఒకసారి క్లియర్ గా ఉండండి. సో ఫస్ట్ D0కి ఏమేమి వచ్చాయి, X1 Q1 Q0 బార్. సో ఇక్కడ మనం లాజిక్ డయాగ్రామ్ చూసుకునేటట్లుగా అయితే సో ఫస్ట్ X1, సో X1 కాదు ఎక్స్ Q1 బార్. సో ఎక్స్ దగ్గర నుంచి ఒక లైన్ తీసుకుందాము. సో D0కి ఎక్స్ దగ్గర నుంచి ఒక లైన్ ఎక్స్ దగ్గర నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ Q1 బార్. సో Q1 బార్. సో Q1 దగ్గర నుంచి ఒక లైన్ తీసుకున్నాము. సో Q1 దగ్గర నుంచి ఒక లైన్ తీసుకున్నాము. సో Q0 బార్. సో Q0 బార్ అనే దగ్గర నుంచి ఒక లైన్ అనేది నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఒక లైన్ అనేది Q0 బార్ దగ్గర నుంచి కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం. అగైన్ సారీ ఇక్కడ ఎక్స్ ప్లస్ Q1 బార్. సో దట్స్ వై ఒకసారి జాగ్రత్తగా చూసుకునేటట్లు ఇది ప్లస్, అందుకని సో ఎక్స్ ప్లస్ Q1 బార్. సో ఫస్ట్ Q1 కి Q0 బార్ కి మధ్యలో డాట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఎండ్ గేట్ అనేది అప్లై చేస్తున్నాం. దేనికి సో Q1 కి నెక్స్ట్ అదేవిధంగా Q0 బార్ కి ఒక లైన్ తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఒక ఎండ్ గేట్ అనేది అప్లై చేస్తాం. ఇది ఒక ఎండ్ గేట్. సో ఇక్కడ మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఆర్ గేట్ అంటే ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్ అప్లై చేయాలి కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్ అప్లై చేస్తున్నాం. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ అదే విధంగా ఈ ఎక్స్ దగ్గర నుంచి ఒక అవుట్పుట్ తీసుకొని సో ఈ రెండింటికి మధ్యలో ఆర్ గేట్ అనేది పెట్టుకుంటున్నాం. ఆర్ గేట్ పెట్టుకొని సో ఇది దేనికి ఇవ్వాలి ఇన్పుట్ కింద, D0కి ఇన్పుట్ కాబట్టి D0కి ఇన్పుట్ కింద ఇలా ఇచ్చేసాం. D0కి ఇన్పుట్ కింద దీన్ని దీనితో చేసుకున్నాం అంటే D0 ఫినిష్ అయిపోయింది. సో D0 అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు D1 కావాలి. సో D1 దగ్గరికి ఏంటంటే ఉన్నాయి, ఎక్స్ బార్ ఉంది, నెక్స్ట్ Q1 బార్. సో Q1 సో ఈ రెండింటికి మధ్యలో నేను మొత్తం ఈక్వేషన్ ప్రకారంగా ఈ ఈక్వేషన్ ప్రకారంగా రాస్తాను. ఈ ఈక్వేషన్ ప్రకారంగా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈక్వేషన్ ప్రకారంగా కూడా డ్రా చేయొచ్చు. అంటే
సో నేను ఒకసారి ఇంకా ఈజీగా ఈ పైన ఇక్కడ ఇలా సింపుల్ గా డ్రా చేసేస్తాను, మీరు అదే విధంగా డ్రా చేయండి. సో Q1 దగ్గర నుంచి ఒక లైన్ కావాలి కాబట్టి, సో Q1 దగ్గర నుంచి ఒక లైన్ కన్సిడర్ చేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ Q0 దగ్గర నుంచి కూడా ఒక లైన్ కావాలి కాబట్టి, సో Q0 దగ్గర నుంచి ఇంకొక లైన్ ఇలాగా ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఏముంది, XOR గేట్ ఉంది కాబట్టి, సో ఈ రెండింటికి మధ్యలో XOR గేట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాం. XOR గేట్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి X బార్ అనేది డాట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి, X బార్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ కన్సిడర్ చేసుకొని, సో ఇక్కడ నుంచి ఈ రెండింటికి మధ్యలో డాట్ అంటే ఏంటి, ఎండ్ గేట్ కాబట్టి ఎండ్ గేట్ అనేది అప్లై చేసి ఇది D0 కి ఈ విధంగా అప్లై చేయవచ్చు. సో ఈ విధంగా D0 కి యూజ్ చేయవచ్చు. సో నేను ఇదంతా డ్రా చేస్తాను, ఇదంతా డ్రా చేయాల్సిన నెసెసిటీ లేదు, సింప్లిఫై చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ Q0 Q1 Q0. సో ఎక్స్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్, ఎక్స్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్, Q0 దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్, సో Q1 దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్ తీసుకొని, సో Q0 దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్, Q1 దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్, ఎక్స్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లైన్, మొత్తం మూడింటికి మధ్యలో డాట్ ఉంది కాబట్టి, సో ఎండ్ గేట్ అప్లై చేసి ఫైనల్ గా y అనేది రాసుకుంటున్నాం. సో ఇది ఫైనల్ గా లాజికల్ డయాగ్రామ్. సో ఇది ఓవర్ ల్యాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ ఫైనైట్ స్టేట్ మిషన్ అనేది ఏ విధంగా డ్రా చేసుకుంటున్నాం అనేది మనం చూసుకున్నాం అనమాట. సో ఫైనైట్ స్టేట్ మిషన్ అనేది ఓవర్ ల్యాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ లో ఫైనల్ గా వచ్చిన డయాగ్రామ్ అనమాట. సో ఈ డయాగ్రామ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ లో క్లియర్ గా అడగండి. సో నేనైతే రెస్పాండ్ అవుతాను. So thanks for watching.